వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. వరంగల్ నగరంలో ఈసారి వెరైటీగా గణనాథులు మండపాలలో కొలువు తీరారు. వివిధ ఆకారాల గణనాథులను మండప నిర్వాహకులు ప్రత్యేకంగా చేయించి ప్రతిష్ఠించారు. అందులో భాగంగా వరంగల్లోని పాపయ్యపేట చమన్లో బాల గణేశుణ్ణి ప్రతిష్ఠించారు. ఇక్కడ మన గణనాథుడు ఇప్పుడే పుట్టిన చిన్న బాలుడిగా కనిపిస్తున్నాడు. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వినాయకుడిని ప్రతిష్ఠించడం ఇదే మొదటిసారి కావడంతో బాల గణేశుని అవతారంలో ప్రతిష్ఠించామని, చిన్నపిల్లలకు మరియు ఆ గణనాథునికి ఎంతో ఇష్టమైన లడ్డును 2100 కేజీల భారీ లడ్డూని తయారు చేశామని, అయితే ఈ లడ్డు ఆనవాయితీగా వచ్చే వేలంలో కాకుండా వరంగల్ సిటీలోని భక్తులందరికీ ఉచితంగా పంచేలా ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. సో మేము ఇక్కడ మన పాపయ్యపేట చమన్ వరంగల్లో ఫస్ట్ టైం దేవుడిని నిలబెట్టాము. సో ఫస్ట్ టైం కాబట్టి మేము బాల గణపతిని నిలబెట్టుకున్నాము. ఇప్పుడే పుట్టిన గణేశుని లాగా దంతాలు లేకుండా చాలా చిన్న అవతారంలో కనిపిస్తాడు. సో చిన్నపిల్లలకి కానీ గణేశుడు కానీ చాలా ఇష్టపదార్థం లడ్డు అని తెలిసి మేము ఒక భారీ లడ్డుని ప్లాన్ చేసాము. అదే ఈ మన 2100 కిలోల లడ్డుని తయారు చేసాము. సో ఇట్టి లడ్డుని మనము చాలా చోట్ల అనవతిగా వచ్చే వేలంలో కాకుండా కంప్లీట్గా 42,000 కుటుంబాలకి వరంగల్ ట్రై సిటీస్లో అందరికీ అందేలాగా ఈ లడ్డూని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి డిసైడ్ అయ్యామండి. సో ఎందుకు మాకు యువత కానీ అండ్ ఆర్ఎస్ఎస్ నుంచి కార్యకర్తలు అండ్ విశ్వ హిందూ పరిషత్కి కార్యకర్తలు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొని మా ఇటు కార్యక్రమం 42,000 మందికి ఉచితంగా పంచాలి అనే ఒక ధ్యేయానికి వాళ్ళ సపోర్ట్ కూడా మాకు లభిస్తుంది. అండ్ దీని తర్వాత మేము ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు కాకుండా ఇంత పెద్ద 42,000 కుటుంబాలకు పంచాలంటే కనీసం 2 రోజులకి 3 రోజులు పడుద్ది. ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఏం చేసామంటే మాకు ఒక మొబైల్ యాప్ ఉంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని లడ్డూని ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఆటోమేటికల్ మా లడ్డూని మేము ఫ్రీగా డెలివరీ చేస్తామండి. సో ఇట్టి అవకాశాన్ని వరంగల్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని మా లడ్డూని దర్శించుకొని ఆర్డర్ పెట్టుకుంటే మీరు ఇంట్లో కూర్చున్నా కూడా మీ దగ్గరకు లడ్డు వస్తుంది. ఆ స్వామివారితో పాటు లడ్డు 9 రోజులకి వెళ్ళి పూజలు పూజలు చేస్తున్నాం. దానికి ఇట్టి విశిష్టమైన లడ్డూని మీ ఇంటికే చేరవేస్తున్నాము. ఇటు అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అయితే వరంగల్లో ఇంత పెద్ద లడ్డూని చూడటం ఇదే మొదటిసారి అని ఈ లడ్డూని తిలకించిన భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ మేము చూడలేదు ఇంత పెద్ద లడ్డూను. వినాయకుని కాడ బాగున్నది. 2100 లడ్డు ఫస్ట్ టైం ఇక్కడ పెట్టడం చూడడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా అద్భుతంగా చేశారు. ఆ లడ్డు 2100 లడ్డు చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం మేము చూడడం వరంగల్లో. ఇది ఫస్ట్ టైం పెట్టారు. వాళ్ళు టీమ్మేట్స్ మంచిగా వర్క్ చేసినట్టున్నారు.